హాయ్! హలో ఫ్రెండ్స్. ఈరోజైతే మీ ముందుకైతే సింపుల్‌గా బర్త్‌డే ఫోటో ఎడిటింగ్ అయితే రెడీ చేశాను. ఫ్రెండ్స్, బర్త్‌డే ఫోటో ఎడిటింగ్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్‌కొచ్చినట్టయితే మన ఛానల్‌ని అయితే వెంబడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇలాంటి బర్త్‌డే ఫోటో ఎడిటింగ్ రెడీ చేసుకోవాలనుకుంటే ఓకేనా, మన దగ్గర పిక్సెల్ ల్యాబ్ అండ్ బజార్ యాప్ అయితే మన దగ్గర ఉండాలి. ఈ 2 యాప్స్ మీ దగ్గర లేకపోతే కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటది. మీ టెలిగ్రామ్ ఛానల్‌లోకెళ్ళి 2 యాప్స్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా. ఇప్పుడొచ్చేసి మీరైతే బజార్ యాప్ అయితే ఓపెన్ జేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఓపెన్ జేసుకున్న తర్వాత మీకైతే ఇలాగైతే వస్తుంది. చూడండి ఇక్కడైతే కింద ప్లస్ పైన క్లిక్ జేసుకోండి. క్లిక్ జేసిన తర్వాత ఇక్కడ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, సెకండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరైతే బర్త్‌డే ఉందో వాళ్ళ ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బర్త్‌డే ఫోటో యాడ్ జేసుకున్న తర్వాత చూడండి మళ్ళీ మీకైతే ఇలాగైతే వస్తుంది. చూడండి ఇక్కడ కింద రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ పైన క్లిక్ జేయండి. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత మీరైతే కొద్దిసేపు అయితే వెయిట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వెయిట్ చేసిన తర్వాత చూడండి ఫోటోకైతే బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అవుతుంది. అయిన తర్వాత మీరైతే కింద కొద్దిగా అయితే సైడ్‌కి అనండి ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ఇలాగైతే కొద్దిగా సైడ్‌కి అనండి. కొద్దిగా సైడ్‌కి అన్న తర్వాత కింద ఎరైజ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీరైతే దీన్నైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సెట్టింగ్ ఆప్షన్‌లోకెళ్ళండి. సెట్టింగ్ ఆప్షన్‌లోకెళ్ళి 2 ఆప్షన్స్ అయితే ఫుల్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఫుల్ పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలాగైతే రిమూవ్ చేసుకోండి. ఓకేనా. మీ ఫోటోకైతే కింద సైడ్ అయితే ఇలాగైతే రిమూవ్ అయితే చేసుకోండి. చూడండి నేనైతే ఎలాగైతే చేస్తున్నానో మీరు గిట్టంగా ఇలాగైతే ఫోటోకైతే రిమూవ్ చేసుకోండి. ఓకేనా. రిమూవ్ చేసుకున్న తర్వాత పైన రైట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా. రైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన డౌన్‌లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద సేవ్ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో అయితే డౌన్‌లోడ్ అయితే అవుతుంది. ఓకేనా. ఫోటోని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు మొత్తానికి బ్యాక్ వచ్చేసేయండి. ఓకేనా. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడొచ్చేసి మీరైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి మీకైతే ఇలాగైతే ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. చూడండి ఇక్కడైతే రైట్ సైడ్‌లో పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. లేయర్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఈ టెక్స్ట్ అనేది మీరైతే డిలీట్ అయితే చేసుకోండి. ఓకేనా. డిలీట్ చేసుకున్న తర్వాత మీకు కింద వచ్చేసి 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, 5 ఆప్షన్స్‌లో మీరైతే ఫోర్త్‌దయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా. మీరైతే ఫోర్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి మళ్ళీ ఇమేజ్ సైజులోకెళ్ళండి. ఓకేనా. ఇమేజ్ సైజులోకెళ్ళిన తర్వాత ఇక్కడైతే సెకండ్‌ది మీరైతే డిలీట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సెకండ్ డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 850 పెట్టేసుకోండి. ఓకేనా. 850 పెట్టేసుకున్న తర్వాత కింద ఓకే సెలెక్ట్ చేసుకోండి. ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. కింద థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. ఫోటో ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత మీకైతే ఈ బ్యాక్‌గ్రౌండ్ ఫోటో వచ్చేసి కింద టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటది. మీరైతే టెలిగ్రామ్ ఛానెల్‌లోకెళ్ళి ఈ ఫోటోనైతే మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోనైతే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. యాడ్ చేసుకున్న తర్వాత మీరైతే కింద కొద్దిగా సైడ్‌కనండి. సైడ్‌కన్న తర్వాత కింద రిలేటివ్ సైజ్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్నయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పైనకనండి. ఓకేనా ఫ్రెండ్స్, కొద్దిగా పైనకన్న తర్వాత చూడండి 2 ఆప్షన్స్ వచ్చేసి మీరైతే ఫుల్ పెట్టేసుకోండి. ఓకేనా. ఫుల్ పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు కింద కొద్దిగా సైడ్‌కనండి. ఓకేనా ఫ్రెండ్స్, కింద కొద్దిగా సైడ్‌కన్న తర్వాత మళ్ళీ కింద కలర్ ఫిల్టర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత చూడండి పైన ఆప్షన్ వచ్చేసి అక్కడ సైడ్, ఇక్కడ సైడ్ అంటే చూడండి మీకు నచ్చిన కలర్ అయితే వస్తుంది. చూడండి మీరైతే ఈ బ్యాక్‌గ్రౌండ్ ఫోటో కలర్ మార్చుకోవాలంటే మీరైతే ఇలాగైతే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఫోటో అయితే బ్యాక్‌గ్రౌండ్ ఫోటో కలర్ అయితే ఈ విధంగా అయితే మీరైతే మార్చుకోండి. ఓకేనా. మార్చుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. కింద రైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోటోకి లాక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ కింద థర్డ్ ఆప్షన్‌లోకి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మళ్ళీ కింద ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. ఫోటో ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత చూడండి ఇప్పుడైతే మీరైతే ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఫోటో సైజ్ వచ్చేసి 3:4 పెట్టేసుకోండి. 3:4 పెట్టేసుకొని కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి నేనైతే ఫోటో ఏ విధంగా యాడ్ చేసుకుంటున్నానో మీరు గిట్టంగా ఇలాగే అయితే యాడ్ అయితే చేసుకోండి. చూడండి ఇక్కడైతే మీకైతే 2 ఫ్రేమ్స్ అయితే ఉంటాయి. ఈ 2 ఫ్రేమ్‌ల పైన అయితే మీ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా. యాడ్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ కింద కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత మీరు కింద టు బ్యాక్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, కింద టు బ్యాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. లేయర్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోటోకైతే లాక్ అయితే వేసుకోండి.
ఓకేనా. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ కింద ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. చూడండి ఇందాక మనమైతే ఫోటో ఏ విధంగా యాడ్ చేసుకున్నామో, అలాగే మీరైతే ఇంకొక ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి మళ్ళీ ఇంక సెకండ్ ఫోటో వచ్చేసి చూడండి ఇక్కడైతే సెకండ్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. దీనిపైన పెట్టేసుకోండి. ఓకేనా. దీనిపైన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కింద 2 బ్యాక్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. మళ్ళీ ఫోటో గిట్ట మీరైతే లాక్ అయితే వేసుకోండి. ఓకేనా. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ముందుకొచ్చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా. మళ్ళీ ముందుకొచ్చేసిన తర్వాత చూడండి మళ్ళీ కింద ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. కింద ఫోటో ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత మనం ఇందాక బజార్ ట్యాబ్‌లో ఫోటో ఎడిటింగ్ అయితే చేశాం గదా! ఆ ఫోటో అయితే ఇప్పుడైతే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా. యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ ఫోటోనైతే ఇక్కడొచ్చేసి రైట్ సైడ్‌లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా మీరైతే రైట్ సైడ్‌లో అయితే పెట్టేసుకోండి. ఓకేనా. రైట్ సైడ్‌లో పెట్టేసుకున్న తర్వాత మీరు కింద కొద్దిగా సైడ్‌కనండి. ఓకేనా. కింద కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద కలర్ ఫిల్టర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత ఇందులో అయితే 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. చూడండి కింద నుంచి థర్డ్ ఆప్షన్ అయితే మీరైతే కొద్దిగా అయితే పెంచేసుకోండి. చూడండి 3 ఆప్షన్స్ అయితే కొద్దిగా అయితే పెంచేసుకోండి. పెంచుకుంటే మీ ఫోటో క్లారిటీ అయితే హెచ్‌డీ అయితే ఉంటుంది. పెంచుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద కొద్దిగా సైడ్‌కనండి ఫ్రెండ్స్. ఓకేనా. సైడ్‌కన్న తర్వాత కింద షాడో ఆప్షన్‌లోకెళ్ళండి. వెళ్ళిన తర్వాత చూడండి ఇదైతే ఆఫ్ అయితే ఉంటుంది. మీరైతే దీన్ని ఆన్ అయితే చేసుకోండి. ఓకేనా. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి మీకైతే కింద 10 అయితే ఉంటది. దీన్నైతే మీరైతే 25 పెట్టేసుకోండి. ఓకేనా. 25 పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా కిందికనండి. కిందికన్న తర్వాత రైట్ సైడ్‌లో ప్లస్ ఐకాన్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ పైన 2 ఆప్షన్స్ వచ్చేసి లెఫ్ట్‌కైతే ఉంటాయి. కిందిదొచ్చేసి మీకైతే రైట్‌కైతే ఉంటది. మీరైతే దీన్నైతే మిడిల్‌లో అయితే ఓకేనా. మిడిల్‌లో పెట్టేసుకున్న తర్వాత కింద ఓకే సెలెక్ట్ చేసుకోండి. ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కింద ఓకే రైట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. మీరైతే ఈ ఫోటో అన్నిటికి లాక్ వేసేసుకోండి ఫ్రెండ్స్. అన్ని ఫోటోకి లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ కింద ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత వచ్చేసి పీఎన్‌జీ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా. ఈ పీఎన్‌జీ గిట్ట మీకైతే కింద టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటుంది. మీరైతే అక్కడి నుంచి మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోనైతే ఇక్కడైతే కింది సైడ్ పెట్టేసుకోండి. ఓకేనా. ఈ ఫోటోనైతే కింది సైడ్ అయితే పెట్టేసుకోండి. కింది సైడ్ లేదంటే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ అయితే పెట్టేసుకోండి. ఎక్కడనన్నా మీకైతే ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడైతే ఈ ఫోటోనైతే యాడ్ అయితే చేసుకోండి. చూడండి ఎక్కడ సైడ్ అయినా ఒక సైడ్ పెట్టేసుకొని పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఈ ఫోటో గిట్ట మీరైతే లాక్ అయితే వేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఫోటోకి లాక్ వేసుకున్న తర్వాత మొత్తానికి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత చూడండి లెఫ్ట్ సైడ్‌లో పైన మెమరీ కార్డ్ సింబల్ అయితే కనిపిస్తుంది. మీరైతే దాంట్లోకైతే వెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత ఇక్కడైతే సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిఫాల్ట్‌లోకెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరైతే వెరీ హై ఓకేనా ఫ్రెండ్స్. వెరీ హై పెట్టేసుకున్న తర్వాత కింద సేవ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫోటో అయితే మీ ఫోటోలలోకైతే వెళ్ళిపోతుంది. ఓకేనా. వీడియో నచ్చితే వీడియోకైతే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరైతే మన ఛానల్‌కి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్.